హలో అండి, నా పేరు సౌమ్య నరాల. అయితే నేను అనుకుంటున్నా అంటే మనం రోజు లేవగానే బ్రెడ్ చేసుకున్న తర్వాత మనమైతే ఏం తినలేము. పొద్దునైతే ఏం తినం కాబట్టి అయితే వాటర్ తాగాలని అంటారు. పొద్దున లేవన్నాడివి ఒక చెంబు చల్లనీళ్ళు తాగాలి అని అంటారు. అది నిజమే. రాగి చెంబుల నైట్ పెట్టుకొని ఉదయం తాగాలి, అది మంచిది. నైట్ రాగి చెంబుల నీళ్లు పెట్టుకొని ఉదయం లేవన్నాడి తాగాలి చేసుకున్న తర్వాత. లేకపోతే అది వీలు కానప్పుడు గోరువెచ్చని నీళ్లు తీసుకోకూడదు. గోరువెచ్చని నీళ్ళు ఎందుకంటే గోరువెచ్చని నీళ్ళు తీసుకున్నది కానీ అందులోనే చేపల కొంచెం బెల్లం వేసుకుని డికాషన్ లాగా చేసుకొని తాగాలి. తాగినప్పుడు ఏమవుతుందంటే మనకు వాటర్ కొంచెం ఎక్కువ పెట్టుకున్నా నడుస్తుంది, బెల్లం కొంచెం ఎక్కువ వేసుకున్నా నడుస్తుంది. అయితే ఎక్కడైనా దాని నుండి సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావు. తాగాలనుకున్నప్పుడు డికాషన్ పెట్టుకొని తాగాలి. అయితే వాటరు తీసుకున్నట్టు ఉంటది. మళ్ళా బెల్లము హెల్త్ మంచిది. మనకు ఒకవేళ పొద్దునే లేవన్నాడు పని ఉంటది, అవన్నీ పనులు చేయలేక కొంచెము నీరసంగా అనిపిస్తే మనము అప్పటికప్పుడే శక్తి కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డికాషన్ తాగాలి. బెల్లం ఉంటుంది కాబట్టి కొద్దిగా చేపల పొద్దు వేసుకోవాలి. వాటర్లా మరిగించుకొని మనం తాగుతాం కానీ అప్పటికప్పుడు శక్తి వస్తుంది. దాని నుండి చాలా లాభాలు ఉన్నాయి. మనకు శక్తి అయితే వస్తుంది. వాటర్ కూడా ఉంటుంది అంట, బెల్లం ఉంటది. బెల్లం హెల్త్ మంచిది, ఐరన్ ఉంటది. ఇంకా చేసుకున్న తర్వాత మనం ఎలాగైనా టిఫిన్ చేసుకొని తింటాం కదా. అప్పుడు మనం అంతవరకు మనకి ఇది ఉపయోగపడుతుందని నేను చెప్తాను. గోరువెచ్చని నీళ్ళు ఎట్లయినా పొయ్యిన వేడైతాయి కదా. వేడైనప్పుడు కొద్దిగా చేపల కొద్దిగా కొంచెం మనకు సరిపడినట్టు బెల్లం కలిపి తాగడం వల్ల మీకు అప్పటికప్పుడే ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ వచ్చి కనీసం అంటే ఒక 10 గంటల వరకు మీకు ఎనర్జీ ఉంటుంది. ఉదయం వేసి పనులకి చక్కగా దిద్దుకున్న తర్వాత మళ్ళీ టిఫిన్ కానీ ఏది అని చేసుకొని తినొచ్చు. ఉదయం అయితే ఉత్తగా వాటర్ తీసుకునే బదులు ఇలా తాగాలి. నేనైతే రోజు అలాగనే తాగు. తీపి ఉంటది, అదే బెల్లం అనేది దానికి ఐరన్ ఉంటది కాబట్టి మనకు శక్తి ఇస్తుంది. మనం తీసుకోవడం వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి. అప్పటికప్పుడే శక్తి వస్తుంది. ఇక తలనొప్పి ఉంటే కూడా పోతుంది. ఇది ఒక టిప్పు మీకు ఎలా అనిపిస్తుందో తర్వాత కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.